4 చూస్తున్నారు, 5 చూస్తున్నారు, 6 చూస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు. మీరు మీ స్నేహితులకి షేర్ చేయండి. మీరు దీవించబడటమే కాదు, మీ వెనుక ఉన్న మీ పక్కనున్న వాళ్ళు కూడా దీవించబడాలా, వారు కూడా ఆశీర్వాదం రావాలి, వారు కూడా మరి దేవుడి సన్నిధికి రావాలి, వారు కూడా రక్షణ భాగ్యం దొరకాలి. ఎవరైతే ఉన్నారో వారికి మీరు షేర్ చేయండి. నేను మనవి చేసుకుంటున్నాను హృదయపూర్వకంగా. ఎందుకంటే పెద్దవారిని చూస్తే వారికి ఇంకా వారిని దగ్గర చేర్చుకోవడం మొదలు, డబ్బున్న వాళ్ళు, ధనం ఉన్న వాళ్ళు బాగా చేర్చుకుంటుంటారు. కానీ ఇలాంటి చిన్న సంఘాన్ని, చిన్న వారిని ఎవరు చేర్చుకోవడానికి కూడా ఇష్టపడరు, దగ్గర చేర్చుకోరు. చేర్చేయాలంటే వాళ్ళు సిగ్గు, ఈగో అడ్డం వస్తుంది. అలా కాకుండా ప్రియమైన బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకంగా నేను వేడుకుంటున్నాను, చేతులెత్తి మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘం దీవించబడాలన్న మనుషుల దయ, దేవుడి దయ లేకపోతే ఎంత మాత్రం వర్ధిల్లటము అసాధ్యం. మీరు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చేర్చండి. మరి దేవుడు ఈరోజు మనకి ఇచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. లోకా సువార్త 1:37 దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది. దేవుడు చెప్పిన ప్రతి కార్యం మన పట్ల చేస్తాడు, తప్పనిసరి చేస్తాడు. ఏ కష్టమైన, ఏ శ్రమైన, ఏ ఇబ్బంది అయినా, ఏదికైనా చేసి తీరుతాడైనా. ఆయన మాట ఇచ్చాడు. ఆయన దేవుడు బిడ్డ, మనుషుడు కాదు. మనుషుడు ఇస్తే మీరు నమ్మకండి, మనుషులు మాట నమ్మకండి. ఇదిగో మనుషుల దయ, దేవుని దయ అని చెప్తున్నాను కదా. దేవుని దయ నీ మీదకి వచ్చినప్పుడు, ఆయన కృప నిన్ను ఆవరించినప్పుడు ఆయన నీకు తప్పక సాయం చేస్తాడు. ప్రియమైన బిడ్డ, మీరు మర్చిపోకండి. దేవుని యొక్క కార్యం మీరు చూడాలంటే, దేవుని అద్భుతం చూడాలంటే మీరు అనేక బిడ్డలకు సాక్షిగా నిలబడాలా, అనేక బిడ్డకు మీరు సహకారులుగా నిలబడాలా. మీ మంచితనము, మీ ప్రేమ, మీ దాతృత్వం చేయటం ఎంతో మంచిది. ఇది దాతృత్వమే, చేర్చడం కూడా దాతృత్వమే. ఒక బిడ్డను రక్షించడం ఎంత గొప్ప ధన్యత, కాపాడటం ఎంత ధన్యత. మీ అందరికీ నేను చెల్లిస్తున్నాను. ఈ వాగ్దానాన్ని అందరికీ చేర్చండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకం కానేరదని ఖచ్చితంగా దేవుడు చదివిస్తున్నాడు. ఈరోజు మన వాగ్దానాన్ని ప్రతి ఒక్కరికి రిలీజ్ చేస్తులాగా, ప్రతి ఒక్కరూ ఆహ్వానించులాగా మీరు చేర్చండి. మీరు కూడా పాలుభాగస్తులు అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా పాల్గొతారండి. నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ విషయంలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, వేలాది స్తుతి స్తోత్రాలు ప్రభువా. ఎంతమంది షేర్ చేస్తున్నారు, ఎంతమంది సహకరిస్తున్నారు, ఎంతమంది తోడుకుంటున్నారు, ఎంతమంది ఈ సంఘానికి కట్టుబడి ఉంటున్నారో వీరందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, మహిమకరంగా దీవించండి. ఏ రోగ వ్యాధి వ్యసనాలైన ప్రతి కాడి యేసు నామములో వెలుగొట్టబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీరే సహాయం చేసి ప్రతి బిడ్డను వెలిగించి నీ మహిమ, ఘనత, ప్రభావాలు వారి మీద ఉంచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.